విశాఖ ఎండాడలోని హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్ సంస్థకు చెందిన భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు ఏర్పాటు చేసింది. ఎండాడలోని 12.51 ఎకరాల భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు పెట్టింది. విశాఖ జిల్లా కలెక్టర్ పేరిట వీటిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ భూముల విలువ 250 కోట్లకు పైనే ఉంటుంది. వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మిస్తామని ప్రభుత్వం నుంచి రాయితీపై భూమి తీసుకుని ఆ ప్రాజెక్టులు చేపట్టకపోగా హైగ్రీవా సంస్థ అడుగడుగున అక్రమాలకు పాల్పడిందని, నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమితో స్థిరాస్తి వ్యాపారం చేసిందని ప్రభుత్వం నిర్ధారించింది. ఆ భూములను వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని విశాఖ జిల్లా కలెక్టర్కు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఆర్పి సిసోదియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం బోర్డులను ఏర్పాటు చేసింది. విశాఖ ఎండాడలోని హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్ సంస్థకు చెందినటువంటి భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు ఏర్పాటు చేసింది. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా ఆ భూములను తీసుకున్నారు. అది అనాథాశ్రమానికి కావచ్చు, రుద్రాశ్రమానికి కావచ్చు, ఈ విధంగా కేటాయిస్తామని చెప్పి కేటాయించకపోగా దాన్ని నమ్ముకున్నారనే అభియోగం అయితే వినిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, విశాఖపట్నంలో వరుసగా గతంలో గత 5 ఏళ్లుగా చోటు చేసుకున్నటువంటి భూ కుంభకోణాల మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇప్పటికే శారదా పీఠానికి సంబంధించిన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. తాజాగా ఎండాడి దగ్గర ఉన్నటువంటి 15.51 ఎకరాల హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ ఇచ్చినటువంటి భూములు కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 2008లో ఈ భూములను అయితే హైగ్రీవా సంస్థ అయితే అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టింది. కారు చౌకగా అంటే ఎకరా ₹1,00,00,000 ఉన్నప్పటికీ దాన్ని 40 లక్షలకి అప్పుడు ఆ రోజుల్లో అయితే దాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ ముఖ్యంగా ఈ 12 ఎకరాల్లో కూడా వృద్ధులకి, అదేవిధంగా అనాథలకి అనాథాశ్రమం కడతామని చెప్పి ఆ వృద్ధులకు కాటేజీలు కట్టి ఉచితంగా ఇస్తామని చెప్పి సంస్థ అయితే అప్పుడు ప్రపోజల్ పెట్టింది. ఆ ప్రపోజల్కి అనుగుణంగా ఆ భూములు అయితే కేటాయించడం జరిగింది. తర్వాత ఆ భూముల మీద ఎప్పటి వరకు కూడా ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ అందులో 90% భూమిని అమ్మిస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీని మీద దృష్టి సారించిన ప్రభుత్వం కావచ్చు, ఈడీ అధికారులు కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తి స్థాయి విచారణ జరిపి అక్కడ పూర్తిగా అక్రమాలు జరిగాయి. గత మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా ఈ అక్రమాలన్నీ జరిగాయని చెప్పి ఒక విచారణలో కొలిక్కి రావడంతో పాటు పూర్తిగా భూముల నిరుపయోగంగా మారాయి. అంటే ఏదైతే ఒక లక్ష్యంతో తీసుకున్నారో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయలేదు, నిర్మాణాలు చేయలేదు, అనాథలకు కానీ వృద్ధులకు కానీ ఉపయోగపడే విధంగా అక్కడ చేయకుండా పూర్తిగా దాదాపు 250 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి అధికారులు అయితే నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ భూముల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా నిన్న సాయంత్రం అయితే విశాఖపట్నం కలెక్టర్కి అయితే ఆదేశాలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఏవైతే హైగ్రీవాకి ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో 12.51 ఎకరాలకు సంబంధించి ఎకరాల దగ్గర ఉన్న ఈ భూములకు సంబంధించి కూడా ఆ స్థలాల్లో అధికారులు ఉదయం రెవెన్యూ అధికారులు అయితే ఇది ప్రభుత్వ భూమి అంతా కూడా స్వాధీనం చేసుకుని బోర్డులు అయితే పెట్టడం జరిగింది. అయితే మరోవైపు గతంలో దీని మీద స్థానిక కార్పొరేటర్ జనసేన నాయకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పూర్తిగా ఎంక్వైరీ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి అప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ భూ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పి కూడా నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణకు సంబంధించి 44.74 కోట్లు ఆస్తులు అయితే ఈడీ కూడా జప్తు చేయడం జరిగింది. తాజాగా ఈ భూములు కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రజా సంఘాలు అయితే హర్షం వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు.